ప్రేమ, పెళ్లి, కొత్త జీవితంపై కలలు. కానీ ఆ కలలే ఓ యువ వ్యాపారవేత్త ప్రాణాలను బలి తీసుకున్నాయి. మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకున్న కేతన్ అగర్వాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా అయితే సంచలనం సృష్టిస్తుంది. ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడని తొలుత భావించిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులను పరిశీలించగా ఇది ముందస్తుగా పనిన కుట్రగా గుర్తించారు. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి 6 నెలలుగా పథకం రచించినట్లు కూడా విచారణలో తేలింది. మొత్తానికి కూడా ఈ వ్యవహారం అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తుంది. మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలోనే కేతన్ దారుణ మరణం చెందడం, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన వాస్తవాలు అందరినీ కూడా విస్మయానికి గురిచేస్తున్నాయి. లోనావాలా సమీపంలోని చారిత్రక లోహగఢ్ కోటకు వెళ్లిన కేతన్ తన కాబోయే భార్య సియా గోయల్తో కలిసి ఫోటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని తొలుత సమాచారం వచ్చింది. సియా కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఘటనపై తొలుత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఉదంతం జరిగిన తీరుపై సియా ఒక్కో సందర్భంలో ఒక్కోలా చెప్పడంతో వారి అనుమానం బలపడింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సాంకేతిక ఆధారాలు, మొబైల్ డేటా, కాల్ రికార్డులను పరిశీలించారు. విచారణలో వెలుగు చూసిన వివరాలు పోలీసుల్ని సైతం షాక్ గురిచేశాయి. ఇది ప్రమాదం కాదని, ముందస్తుగా పథకం ప్రకారం అమలు చేసిన హత్యగా గుర్తించారు. పోలీసుల విచారణలో కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి గత 6 నెలలుగా కేతన్ను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు బయటపడింది. ఇద్దరూ ఏకంగా 2004 ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాల్ రికార్డులే కేసులో కీలక ఆధారాలుగా మారాయి. जो इन्फॉर्मेशन आप पूछ रहे हैं इसमें तकरीबन जून के पहले वीक में प्री वेडिंग शूट के लिए ये लोग बाली जाने का प्रोग्राम बनाया था। तो बाली के लिए यहाँ से मुंबई के लिए निकले थे, लेकिन वहाँ से इनको वापस आना पड़ा क्योंकि एयरपोर्ट पे इनको जाके समझ आया कि जो केतन अग्रवाल है, जो इस केस में मैयत है, कि उसका पासपोर्ट मिसिंग था। तो उसकी जो स्टोरी ऐसी है कि इस लड़की ने, सिया गोयल ने ही उसका जो पासपोर्ट है वो निकाल लिया था और उसको डिस्प्लेस किया था सोदा कि ये कतर बाली ना जा पाएँ। तो फिर वापस आने के बाद आगे उन्होंने ये प्लान किया। फिर एक बार 14 तारीख को भी ये केतन अग्रवाल और सिया गोयल दोनों लोहगढ़ किले पे गए थे, लेकिन उस दिन इस तरह की कोई घटना या तो हो नहीं पाई या फिर ऐसी घटना को अंजाम देने के लिए एक्ट नहीं किया गया। तो फिर 18 तारीख को वो जो चेतन चौधरी है, तो वो वहाँ पे पहुँचा। ये लोग किले पे गए, पीछे से वो आया और वहाँ पे जाके उन्होंने इसको पुश किया और गिरने के बाद उसकी मृत्यु हो गई। కేతన్ను వివాహం చేసుకోవాలని ఆసక్తి లేకపోవడం, ప్రేమ సంబంధానికి అడ్డుగా మారాడు అనే భావనతోనే ఈ హత్యకు పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సరైన అవకాశం కోసం ఎదురుచూసిన నిందితులు చివరకు పర్యాటక ప్రాంతంలో ప్రమాదంలా కనిపించేలా దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. కేసులో ప్రధాన నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని వాడ్గావ్ మావల్ కోర్టులో హాజరుపరచగా కోర్టు వారిని జూన్ 29 వరకు 7 రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ప్రస్తుతం నిందితులను మరింత లోతుగా విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటనతో కేతన్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తన కుమారుణ్ణి అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష విధించాలని కేతన్ తండ్రి మీడియా ముందు కన్నీటి పర్యంతమవుతూ డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు. ప్రేమ వివాహం, నమ్మకం అనే బంధాల వెనుక దాగిన ఈ కుట్ర దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రమాదంలా కనిపించిన ఘటన చివరకు పక్కా హత్య కుట్రగా మారడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రేమ,